సబ్మర్జ్డ్ అలోవెరా జ్యూస్ అనమాట. సో ఈ 3 గ్లాసెస్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక బల్బు తీసుకోవడం జరిగింది, దానికి పవర్ సప్లై చేయడం జరిగింది. రెండో వైర్ ఏదైతే ఉందో అది నేను పవర్ సప్లై అవ్వకుండా కట్ చేసి పాజిటివ్ న్యూట్రల్ని డివైడ్ చేయడం జరిగింది. సో ముందుగా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధించిన అలోవెరా జెల్ అనేది అందులో వేస్తాను. యాక్చువల్గా ఈ ఫర్ ఎవర్ లివింగ్ అలోవెరా జెల్లో 200 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, 75 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి, 18 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, 20 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, 12 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. సో మరి ఇవి మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఎన్ని న్యూట్రిషన్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో మనం రెగ్యులర్గా తీసుకుంటున్న మినరల్ వాటర్లో నిజంగా మినరల్స్ ఉంటున్నాయా? అది జస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే, కానీ నిజంగా మినరల్స్ వాటర్ అంటున్నాం కదా, నిజంగా తీసుకున్నామా? యాక్చువల్గా వాటర్లో మినరల్స్ ఉంటే ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది, పవర్ సప్లై అవ్వాలి. బట్ నేను వాటర్లో పాజిటివ్ న్యూట్రల్ని వైర్ని యాడ్ చేస్తే ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వలేకపోవడం వల్ల పవర్ సప్లై అవ్వడం లేదు. రెండవది ట్యాప్ వాటర్ అంటే మున్సిపల్ వాటర్ చూసారా అండి, ఇందులో లైట్గా పవర్ సప్లై అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది మినరల్స్ ఉండడం వల్ల. మరి మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధించిన అలోవెరా జెల్లో ఎంతవరకు ఉన్నది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎంతవరకు మినరల్స్ ఉన్నాయి, నిజంగా మినరల్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది, ఎంతవరకు అవుతుంది? ఎస్, వండర్ఫుల్, అమేజింగ్. సో నిజంగా ఫర్ ఎవర్ లివింగ్ అలోవెరా జెల్లో నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉండడం వల్లే దానివల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క డెమో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇది పవర్తో సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. జనరల్ వాటర్ అండ్ మినరల్ వాటర్లో కూడా మనం చూసుకోవచ్చు, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం లేదు, ఓన్లీ జనరల్ వాటర్ మాత్రం లైట్గా అవుతుంది. సో ఇంత మంచి అలోవెరా జెల్ మనకు తయారు చేసి ప్రొవైడ్ చేస్తున్న మిస్టర్ రెక్స్ మోహన్ గారికి, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి రియల్లీ థ్యాంక్ యూ. ఈ ఫర్ ఎవర్ అలోవెరా జెల్ మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి 2 గుణాలు ఉన్నాయి, లిగ్నిన్ అండ్ సాప్నిన్. లిగ్నిన్ అంటే చొచ్చుకుపోయే గుణం, అండ్ సాప్నిన్ అంటే సోపింగ్ పర్పస్ అంటే క్లీన్జింగ్ చేసే గుణం ఉందన్నమాట. ఇది మనం ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు బాడీ లోపల వరకు చొచ్చుకుపోయి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా డీటాక్సిఫై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, మెటబాలిజంని పెంచుతుంది. అండ్ బెనిఫిట్స్ ద స్కిన్ అంటే మన స్కిన్ గ్లో అవ్వడానికి, హెల్తీ స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క అలోవెరా జెల్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చాలా రకాలుగా ఈ యొక్క అలోవెరా జెల్ ఉపయోగపడుతుంది.